ఏపీలో నేటితో ఎన్నికల ప్రచారం ముగిసింది. క్యాంపెయిన్ కు చివరి రోజు కావడంతో జాతీయ స్థాయి నేతలు ఏపీలో పర్యటించారు. ఎన్నికల అధికారులు పోలింగ్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. తన తండ్రి రాజీవ్ కు వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడి లాంటివారని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. వాళ్ళిద్దరూ అన్నదమ్ముల్లా ఉండేవారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ కడప సభలో రాహుల్ మాట్లాడారు. వైఎస్ఆర్ విలువలు సిద్ధాంతాల కోసం వైఎస్ షర్మిలను పార్లమెంటుకు పంపాలన్నారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి దగ్గర నివాళులర్పించారు రాహుల్. राजशेखर रेड्डी जी मेरे पिता के भाई थे. उनका सिर्फ राजनीतिक रिश्ता नहीं था, वो एक दूसरे को भाई मानते थे. आज आंध्र प्रदेश को बीजेपी की बी टीम चलाती है. बीजेपी की बी टीम का मतलब बी फॉर बाबू, जे फॉर जगन, पी फॉर पवन. 2024 में हमारी सरकार आ रही है और जैसे ही आएगी हमारा काम जो आंध्र प्रदेश को वायदा किया गया था उसको पूरा करना का होगा. ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో సంక్షేమ భారత్, సురక్షిత్ భారత్ గా ఎదిగిందన్నారు. మోదీ నేతృత్వంలో దేశం మరింత ముందుకు వెళ్లాలని దేవుణ్ణి ప్రార్థించారని తెలిపారు నడ్డా. मैंने आपके सामने देश के, प्रदेश के किस तरीके से विकास बीजेपी ने, एनडीए ने, मोदी जी ने किया है, ये आपके सामने मैंने तस्वीर रखी है. कुरनूल का स्टेशन वैगन सेंटर, इसका कंस्ट्रक्शन जल्दी हो, ये इनकी इच्छा है. आप इनको एमपी बना के भेज देना, ये और हम मिल करके मोदी जी से जरूर इस काम को तीव्र गति से आगे करा लेंगे. ये भी हम आपको विश्वास दिलाते हैं. ఏపీ సీఎం జగన్ తో పాటు విపక్ష నేతలంతా చివరి రోజు విస్తృత ప్రచారం చేశారు. లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులకు మద్దతుగా సభలు, ర్యాలీలు నిర్వహించారు. ప్రజలు మోసపోకుండా ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 వరకే పోలింగ్ జరుగుతుందని తెలిపారు. పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. రేపు సాయంత్రానికి ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకు చేరుతాయని తెలిపారు మీనా. 13th మార్నింగ్ 7 నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. పాలకొండ, కురుపాం అండ్ సాలూర్, these 3 constituencies timing is morning 7 to evening 5. Then Arku Valley, Paderu and Rampachodaram, అక్కడ పోలింగ్ టైమ్ ఇస్ మార్నింగ్ 7 to evening 4. చివరి రోజు ప్రచారంలో సినీ తారలు తలెక్కుమన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కు మద్దతుగా రామ్ చరణ్ ప్రచారం చేశారు. నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారంలో పాల్గొన్నారు. తిరుపతి నగరంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో పార్టీ నాయకులతో పాటు నటి కస్తూరి పాల్గొన్నారు.